హాయ్ అండి, స్క్వేర్ నెక్లో సింపుల్ అండ్ ఈజీ మోడల్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే బ్లౌజ్ పీస్లో ఒకవైపు మిగిలిన స్ట్రైట్ పీస్ అంచును 1.5 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత రాంగ్ సైడ్లో పై వైపున ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఖర్చులు లోపలికి వెళ్ళేటట్టు రివర్స్ చేసుకోవాలి. నేను దీనికి చాలా ఈజీగా రివర్స్ చేసుకోవడానికైతే తాళ్ళు తిరగేసుకోవడానికి లూప్ టర్నర్ ఉంటుంది కదా, మీషోలో తీసుకున్నాను. చాలా రోజులు బట్టి యూస్ చేస్తున్నాను, మీకైతే షేర్ చేయడానికి నాకు వీలు కాలేదు. మీలో ఎవరికైనా మీషోలో లూప్ టర్నర్ అని కొడితే చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను, అడుగుతారని. ఈ లూప్ టర్నర్ తీసుకున్న దగ్గర నుంచి నాకు తాళ్ళు తిరగేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. మీకు ఇంకొకసారి కావాలంటే వేరే వీడియోలో తాళ్ళు తిరగేసుకోవడం సన్నగా ఎలాగో వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని, రివర్స్ చేసుకున్న క్లాత్ని ఏంటంటే ఐరన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా ఐరన్ చేసుకోవాలి. మధ్యలోకి కుట్టు వచ్చేటట్టు చూసుకొని పై వైపున నేను డిజైన్ వచ్చేటట్టు పెట్టాను కదా, అదంతా ఒకే విధంగా స్ట్రైట్గా వచ్చేటట్టు ఐరన్ చేసుకొని నెక్స్ట్ మనం నార్మల్గా స్క్వేర్ నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ స్క్వేర్ షేప్ ఉంటుంది కదా మూలలు, ఆ 2 సైడ్స్ కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న క్లాత్ని బ్లౌజ్ రివర్స్లో పెట్టి ఈ క్లాత్ ఏమో రాంగ్ సైడ్లో పెట్టాలి. 2 సైడ్ నేను చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్నిసార్లు కావాలో అన్ని తాళ్ళు వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లు స్టిచ్ చేశాను. ఈ స్క్వేర్ నెక్ దగ్గర ఏమో స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా బ్రాడ్గా పెట్టుకొని స్టిచ్ చేశారంటే మాత్రం ఈ బ్లౌజ్ నెక్ అనేది బ్యాక్ నెక్ బ్రాడ్గా ఉంటే ఇలా దగ్గరికి పెట్టుకొని ఇవి స్టిచ్ చేసుకున్నారంటే నెక్ బ్రాడ్ అనేది తగ్గుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఆ ప్రాబ్లం ఉంటే. మనకి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అక్కడికి రఫ్ చేసుకొని కట్ చేసుకోవడమే మిగతాది. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ స్క్వేర్ నెక్ మోడల్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.